మనకు టీవీ సమర్పణ రానున్న బడ్జెట్ సమావేశాలలో రాయలసీమకు నిధులు కేటాయించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ ఎస్పీ మహమూద్, సభ్యులు వరలక్ష్మి, పద్మ, లెక్చరర్ శ్రీనివాసులు, రాయలసీమ మహిళా శక్తి నుండి లక్ష్మీదేవి, శక్తి నుండి హరిత, దళిత సమాఖ్య నుండి ఎల్లయ్య, జన విజ్ఞాన వేదిక నుండి సురేష్, డేవిడ్, మహేష్, శ్రీరాములు గారు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నుండి నాగేంద్ర శ్రీనివాసులు, పెన్షనర్స్ అసోసియేషన్ నుండి సంజీవరెడ్డి, భరత్ రెడ్డి గారు, ఐహెచ్ఆర్సీ ఏపీ జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న, మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడెం చెరువు సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు భాస్కర్ మురళి పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. నేను కొత్తపల్లె ఎల్లయ్య, ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. రాయలసీమ ప్రజల వైపు నుండి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం, అమరావతి వైపే మీ చూపంతా కేంద్రీకరించకుండా రాయలసీమ ప్రాంతాన్ని కూడా తమరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మార్చిలో పెట్టబోయే బడ్జెట్లో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి 42% నిధుల్ని కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అలాగే రాయలసీమలో నీటి ప్రాజెక్టులు అధ్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసిపోయారు. మరి ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ లో శిలాఫలకం వేసి మర్చిపోయారు. మరి ఇప్పుడు మరలా తమరే ముఖ్యమంత్రి అయ్యారు. మరి మార్చిలో కేటాయిస్తున్నటువంటి బడ్జెట్లో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజల నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఉక్కు ఫ్యాక్టరీ చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి దువ్వూరు ప్రాంతంలో కుందు నదికి ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగంగ ప్రాజెక్టుకు నీరు అందిస్తామని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ లో శిలాఫలకం వేశారు. మరి ఆ పనుల్ని కూడా పూర్తి చేయుటకు నిధులు కేటాయించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత వాసిగా, రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి గత నవంబర్లో బడ్జెట్ కేటాయించారు. 2,94,000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. మరి ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ అంతకంటే మెరుగైన బడ్జెట్ ని ప్రవేశపెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకంటే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెడుతూ 42% నిధులని రాయలసీమ ప్రాంత అభివృద్ధి కొరకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపును చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి వెల్లాల పైభాగంలో కుందు నదిని ఆధునీకరించితే కేసీ కెనాల్ ద్వారా వ్యవసాయ భూముల పరిధిని పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అందుతున్నటువంటి నీరు 82,000 ఎకరాలకి నీరు అందుతా ఉంది. మరి అదేవిధంగా ఆధునీకరించితే దాదాపు 1,00,000 ఎకరాలకు కేసీ కెనాల్ ద్వారా నీరు అందే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందుకోసం కూడా బడ్జెట్ ను కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. మొత్తము ప్రజా విలేకరులకు కానీ, ప్రజా పత్రికలకు కానీ, సోషల్ మీడియా వాళ్ళకందరికీ మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ మన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు చేస్తున్నారు. కానీ
ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాసినారంటే బిఏసిక బ్యాక్ అంటే వెనుక, అంటే బి అంటే బళ్ళారి, ఏ అంటే అనంతపూరు, సి అంటే చిత్తూరు కడప, కే అంటే కర్నూలు. ఇప్పుడు కే అంటే కర్నూలు కడప వస్తుంది, అప్పుడు సి అంటే చిత్తూరు కడప వస్తుంది. కాబట్టి ఈ 5 జిల్లాలు బ్రిటిష్ వాళ్ళు రాసినది, వాళ్ళు పరిశోధన చేసి రాసినటువంటి దాన్ని మెట్ట ప్రాంతము, ఈ 5 జిల్లాలు వెనుకబడిన ప్రాంతము, ఎప్పుడు ఎత్తిపోసుకోవాలా నీళ్లు, డ్యాములు నీళ్లు లేవు, ఈ ప్రజలు చాలా వెనుకబడిపోతారని ఈ జిల్లాల 5 జిల్లాలను బాగా కులంకషంగా బ్రిటిష్ వాళ్ళు రాసి పెట్టిపోయినారు. కాబట్టి మన పాలకులు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ ఆస్తులు అక్కడ ఏ జిల్లాలో ఉంటే, ఏ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకు తొత్తులు పలకడము. ఇప్పుడు తెలంగాణ డెవలప్ చేసినాం, ఇప్పుడు మళ్ళీ మేము కోస్తామని చేస్తాం. అంతా మన రాయలసీమ ముఖ్యమంత్రులే కాబట్టి మన రాయలసీమను పట్టించుకునే ఎవరు లేరు. కాస్త కూస్తోరంతా రాయలసీమ ఎన్టీ రామారావు కానీ రాజశేఖర్ కానీ వాళ్ళు ఇద్దరు లేకపోతే ఇప్పుడు రాయలసీమకు నీళ్లు తాగడానికి లేవు. కాబట్టి మనకి 24 గంటలు నీళ్లు ఉండేట్టుగా మన ప్రాజెక్టులు చేయొచ్చు, కానీ ఆ పని చేయడంలే. కానీ మన కడప జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ పోయింది రాజకీయ నాయకుల వల్ల, షుగర్ ఇది పాలకేంద్రం అయింది, ఆలిమీన్ పోయింది. నేను ₹1,00,000 2 లక్షల ఉద్యోగాలు మన కడప జిల్లాకు కడుపు కొట్టాయి ఈ రాజకీయ నాయకులు. బాగా గుర్తించుకోండి అందరూ. ఇవన్నీ మన రాజ్యం వరకు ఓటుకు నోటుకు దొరకడం కాదు, ఎగులాడడం కాదు. ఇవన్నీ యువకులు తల్లిదండ్రులు అందరూ ఆలోచన చేసుకొని మన ఓటుకు నోటుకు లొంగితే ఎప్పుడైతే లొంగినామో వాళ్ళు ఇష్టమైతే 58 నుంచి 60 పెంచడం, 60 నుంచి 62 పెంచడము, ఈ రకంగా వాళ్ళే పెంచి నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందంట. ఎవరు పెంచినారు దానికి? ఎవరు కారణం? ఎవరు దానికి? మొదటి తప్పు మన తల్లిదండ్రులది, రెండోది ప్రభుత్వాలది. ఆడవే గట్టిగా అడిగితే పోయా దొప్పేస్తున్నారు. కానీ ఎందుకు దొప్పుతున్నారు? ఓటుకు నోటుకు తిరిగిందని కొన్నాం పని దొప్పుతారు. అదే మనం ఓటుకు నోటుకు లేకపోతే ఎవరైనా దొప్పేదానికి మనం అడిగేదానికి ఉంది. కాబట్టి ఆ రకంగా మన ప్రజల తప్పులు ఉన్నాయి, ప్రభుత్వాల యొక్క ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వాలు ఏం చేసినాము. కానీ మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు 300 పైన హామీలు ఇచ్చినారు. నా దగ్గర ఇది ఈనాడు పేపర్ కట్ చేసి పెట్టినా, కానీ ఇప్పుడు సూపర్ 6 అన్నాడు. మరి ఆయన ఎంతమందికి పరిపాలన అయితే మనం ఆయన తప్పులు పట్టకూడదు. 5 ఏళ్ళు చూడాలా, తర్వాత మనం మాట్లాడాలా. జగన్ కంటే ఎక్కువ చేస్తాడో ఏమైనా తక్కువ చేస్తాడని చూసి మనం ఏ రకంగా మనము సోషల్ మీడియాల ద్వారా కానీ మనం పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఎక్కువ సోషల్ మీడియా వల్ల ఈ మధ్య ఎక్కువ బాగా మనకు ఇమీడియట్లీ ఎప్పుడెప్పుడు వార్తలు వస్తున్నాయి. కాబట్టి మన సోషల్ మీడియా వాళ్ళకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన పత్రికా విలేకరులకు వాళ్ళ కృతజ్ఞత తెలుస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఓటుకు నోటుకు దొరకకుండా మన ప్రజలను ఏ రకంగా మనం మలిచి వాళ్ళని ఏ రకంగా మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలా, మన రాయలసీమకి ఏ రకంగా పరిశ్రమలు తెచ్చుకోవాలా, ఏ రకంగా డ్యాములు ఉండాలా. నీళ్ళు అక్కడ కోస్తాకి తీసుకుపోతా అంటే మనకు ఇక్కడ నీళ్లు లేకపోయినా కోస్తాకి తీసుకుపోయినారు నీళ్లు పోయిన 5 ఏళ్లలో. కాబట్టి ఆ రకంగా ఎవరంతా వాళ్ళ స్వార్థం కోసం, ఓట్ల కోసము, సీట్ల కోసం వాళ్ళు కేటాయిస్తుంటే మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఏ ప్రజానాయకుడు కానీ ఏ ప్రజలు కానీ ఎవరైనా పట్టించుకోవడంలే. మన పరిస్థితి ఏంటి? మన ఈ బుద్ధ నీళ్లు లేకుండా వాళ్ళు ఇద్దరు లేకపోతే రామారావు రాజశేఖర రావు నీళ్లు లేవు మన గతి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కానీ, విద్యావంతులు కానీ, ప్రజా సంఘాలు కానీ, మీడియా వాళ్ళు కూడా కరంతా మనకు కూడా కరంతా బాగా ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వాల దగ్గర వచ్చేదానికి రాయలసీమ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు వంగరగా లేకుండా కొంత మంచిగా 4 అంకెలు రాసి పదాలు రాసి మన రాయలసీమ డెవలప్ చేసేట్టుగా తీసుకొచ్చే బాధ్యత సోషల్ మీడియా వాళ్ళది పైన ఉంది, విలేకరుల పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది, మన యొక్క ప్రజల పైన ఉందని నేను ఈ గంటాపాఠంగా నేను చెప్తున్నాను. ఇంతతో ఈ అవకాశం ఇచ్చిన మన పద్మావతమ్మ గారికి నా కృతజ్ఞతలు.